హలో అండి. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే స్కాలర్స్ స్కూల్ వాళ్ళు తీసుకొచ్చిన స్కిల్ ఎడ్జ్ ప్రోగ్రామ్. అసలు ఈ రోజుల్లో కేవలం పుస్తకాలు చదివితే సరిపోతుందా? పిల్లల్ని ఫ్యూచర్కి ఎలా రెడీ చేయాలి? ఆధునిక విద్యా విధానంలో వాళ్ళు ఎలాంటి మార్పులు సూచిస్తున్నారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనమిప్పుడు డీకోడ్ చేద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఒకసారి మీరు ఈ కొటేషన్ చూడండి. ప్రపంచం చాలా వేగంగా మారుతోంది, కాబట్టి ఎడ్యుకేషన్ అంటే కేవలం టెక్స్ట్ బుక్స్, మార్కులు, ఎగ్జామ్స్ మాత్రమే కాదు అని ఈ నివేదిక చాలా స్ట్రాంగ్గా చెప్తోంది. అంటే పాతకాలం నాటి పద్ధతులు ఇకపై పని చేయవని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే బయట ప్రపంచం మారుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా మన విద్యా వ్యవస్థ కూడా మారాలి కదా. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుత సిస్టంలో ఉన్న అసలు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. పిల్లలకి 99% మార్కులు వస్తున్నాయి సరే, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎందుకుండట్లేదు? చేతిలో పెద్ద పెద్ద డిగ్రీలున్నా నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది? ఎందుకంటే మనం నేర్చుకుంటున్న చదువుకి, బయట ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్కి మధ్య చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది. ముఖ్యంగా పిల్లల్లో కాన్ఫిడెన్స్, సొంతంగా డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ తగ్గిపోతోంది అని వీళ్ళు పాయింటౌట్ చేస్తున్నారు. ఈ పాయింట్ చూశారంటే మీకొక క్లారిటీ వచ్చేస్తుంది. గతా విధానానికి, వీళ్ళు భవిష్యత్తు కోసం చెప్తున్న కొత్త విధానానికి మధ్య ఉన్న తేడా ఇది. మార్కుల కోసం చదవడం అంటే ఏంటి? కేవలం ఎగ్జామ్స్ పాస్ అవడానికి ప్రిపేర్ అవడం. కానీ స్కిల్స్ కోసం చదవడం అంటే ఏకంగా లైఫ్కే ప్రిపేర్ అవడం. అవునా? ఇది మన ఆలోచనా విధానంలో రావాల్సిన ఒక పెద్ద మార్పు అని ఈ సోర్సు వాదిస్తోంది. అయితే ఇక్కడ మనందరినీ తొలిచేసే ఒక పెద్ద ప్రశ్న ఉంది. నిజంగా మనం పిల్లల టాలెంట్ని, వాళ్ల స్కిల్స్ని గుర్తిస్తున్నామా? ప్రతి పిల్లాడు స్పెషలే, కానీ ఆ స్పెషాలిటీ ఏంటో మనం బయటకు తీయగలుగుతున్నామా? కేవలం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవడం కాకుండా అసలు పిల్లల వాస్తవ సామర్థ్యాలను ఎలా గుర్తించాలి అనే ఒక పాజిటివ్ అప్రోచ్ వైపు ఈ ప్రశ్న మనల్ని నడిపిస్తోంది. ఇప్పుడున్న కాంపిటీటివ్ ప్రపంచంలో సర్వైవ్ అవ్వాలంటే కొన్ని స్కిల్స్ పక్కాగా కావాలి. అవేంటంటే క్రిటికల్ థింకింగ్, ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీల్ని అడాప్ట్ చేసుకోవడం. ఇవే కాకుండా ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే డబ్బు గురించి అవగాహన పెంచుకోవడం. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కావు. ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వాలంటే ఇవి మస్ట్ అండ్ షుడ్ అని వీళ్ళు చెప్తున్నారు. సరిగ్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికే స్కాలర్ స్కూల్ వాళ్ళు ఈ స్కిల్ ఎడ్జ్ ప్రోగ్రామ్ అనే సొల్యూషన్ని తీసుకొచ్చారు. ఇదేదో మామూలు కరికులం కాదు. కేవలం అకాడమిక్స్ మాత్రమే కాకుండా చిన్న వయసు నుండే పిల్లల ఓవరాల్ పర్సనాలిటీని డెవలప్ చేయడానికి, వాళ్లలోని దాగి ఉన్న పొటెన్షియల్ని బయటకు తీయడానికి డిజైన్ చేసిన ఒక ఫ్యూచర్ ఫోకస్డ్ ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి ఈ కరికులం అసలు ఎలా డిజైన్ చేశారో చూద్దాం. ఈ స్కిల్ ఎడ్జ్ ప్రోగ్రామ్ని వాళ్లు ప్రధానంగా 6 కీలక రంగాలుగా డివైడ్ చేశారు. ఈ 6 విభాగాలు పిల్లల్ని రియల్ వరల్డ్కి ఎలా రెడీ చేస్తాయో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చాలా డీటెయిల్గా అర్థం చేసుకుందాం. మొదటిది 21వ శతాబ్దపు జీవన నైపుణ్యాలు, అంటే 21st సెంచురీ లైఫ్ స్కిల్స్ అన్నమాట. కేవలం ఇతరులతో మాట్లాడటం మాత్రమే కాదు, ఎదుటివాళ్ల ఎమోషన్స్ని అర్థం చేసుకోవటం, టీంతో కలిసి సమర్థవంతంగా పనిచేయటం లాంటి బేసిక్ స్కిల్స్పై ఇది ఫోకస్ చేస్తుంది. రేపు పొద్దున ఏ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలన్నా సరే ఈ లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ వర్క్ అనేవి ఒక బలమైన ఫౌండేషన్ లాంటివి అని వీళ్ళు భావిస్తున్నారు. ఇక రెండవ విభాగం ఫ్యూచరిస్టిక్ స్కిల్స్. రేపటి ప్రపంచమంతా పూర్తిగా టెక్నాలజీ మీదే డిపెండ్ అయి ఉంటుంది కదా. అందుకే కోడింగ్, రోబోటిక్స్, ఏఐ ఇంకా డేటా సైన్స్ లాంటివి నేటి నుంచే నేర్పించడం అవసరమని వీళ్ళ ఉద్దేశం. ఇవి కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే కాదు, ప్రతి రంగంలోని వాళ్లకు తెలియాల్సిన బేసిక్స్ అని ఈ ప్రోగ్రాం చెప్తోంది. మూడవది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ. నిజం చెప్పాలంటే స్కూల్ లెవెల్ నుంచే మనీ మేనేజ్మెంట్ గురించి నేర్పించడం మన విద్యా వ్యవస్థలో మనం పెద్దగా చూడం. కానీ వీళ్ళు దీన్ని ఒక మెయిన్ పిల్లర్గా తీసుకున్నారు. చిన్నప్పట్నుంచే బిజినెస్ మైండ్ సెట్, అలాగే డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి అనే దానిపై అవేర్నెస్ ఇస్తే ఫ్యూచర్లో వాళ్లు ఫైనాన్షియల్గా చాలా ఇండిపెండెంట్గా ఉంటారని వివరిస్తున్నారు. 4వ స్థానంలో పబ్లిక్ స్పీకింగ్ మరియు క్రియేటివ్ థింకింగ్ ఉన్నాయి. చూడండి, మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని కాన్ఫిడెంట్గా ఎక్స్ప్రెస్ చెయ్యలేకపోతే కష్టం కదా. చాలామంది పిల్లలకి స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టి 10 మందిలో ధైర్యంగా మాట్లాడేలా వాళ్ళని తయారు చేయడమే దీని టార్గెట్. సిగ్గుపడే పిల్లల్ని సైతం అద్భుతమైన స్పీకర్స్గా మార్చడంలో ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. 5వ విభాగం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఈ ప్రోగ్రాంలో ఇదొక కొత్త ఎడిషన్. ఇది ముఖ్యంగా లాజికల్ అండ్ అనలిటికల్ థింకింగ్ని పెంచుతుంది. అంటే ఒక ప్రాబ్లంని ఎలా విశ్లేషించాలి,
త్వరగా నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనేది నేర్పిస్తుంది. రేపు పొద్దున్న వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా లేదా సరైన కెరీర్ని ఎంచుకోవాలన్నా సరే ఇది వాళ్ళకి చాలా ప్రాక్టికల్గా హెల్ప్ అవుతుంది. ఇక చివరగా 6వ విభాగం విజువల్ ఆర్ట్స్ అండ్ డిజైనింగ్. ఇక్కడ ఆర్ట్ అంటే కేవలం బొమ్మలు వేయడం కాదు సుమా, వాళ్ల ఇమాజినేషన్ని ప్రాక్టికల్ ఇన్నోవేషన్తో కనెక్ట్ చేయడం, డిజైన్ థింకింగ్ ద్వారా ప్రాబ్లమ్స్ని ఒక కొత్త యాంగిల్లో ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ విభాగం నేర్పిస్తుంది. ఇది పిల్లల్లో సృజనాత్మకతను ఒక రేంజ్లో పెంచుతుంది అని వాళ్ళు వివరిస్తున్నారు. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఒకసారి ఈ కంపారిజన్ చూడండి. నైపుణ్యాలు లేకపోతే ఆ డిగ్రీలు కేవలం కాగితపు సర్టిఫికెట్లుగానే మిగిలిపోతాయి, వాళ్ల నాలెడ్జ్ ఇన్కంప్లీట్గా ఉంటుంది. అదే ఈ స్కిలెడ్జ్ లాంటి విధానం ద్వారా అయితే పిల్లలు కాన్ఫిడెంట్గా ఇండస్ట్రీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉండేలా తయారవుతారు. ఈ ప్రోగ్రాం వాళ్లు చెప్తున్న మెయిన్ అడ్వాంటేజే ఇదే. ఈ స్కాలర్ స్కూల్ వాళ్ల ఫిలాసఫీ ఏంటో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. వాళ్ళు కేవలం పాఠాలు చెప్పి వదిలేకుండా ప్రాక్టికల్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్పై ఫోకస్ చేస్తున్నారు. చిన్న క్లాసుల నుంచే కెరీర్ మీద ఒక అవగాహన తీసుకొస్తున్నారు. ఈ స్పెషల్ ఎన్విరాన్మెంట్ పిల్లల్ని నిజ జీవిత సవాళ్లకు, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్కి గట్టిగా ప్రిపేర్ చేస్తుంది అని వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ కొటేషన్ చూడండి, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మార్కులు కేవలం తలుపులు మాత్రమే తెరవగలవు, కానీ ఆ పిల్లాడు ఎంత దూరం ప్రయాణిస్తాడనేది వాళ్ళ స్కిల్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. ఇది అక్షరాల నిజం కదా. అకాడమిక్ మార్కులనేవి మనకు ఒక ఎంట్రీ పాస్ లాంటివి మాత్రమే, కానీ లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది ఖచ్చితంగా మన దగ్గరున్న నైపుణ్యాల మీదే ఆధారపడి ఉంటుంది. ఇక చివరిగా మనందరం ఆలోచించాల్సిన ఒక పెద్ద ప్రశ్న ఇక్కడుంది. నిజంగా మన పిల్లలు జీవితాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా? అసలు నేటి విద్యా వ్యవస్థల మెయిన్ టార్గెట్ ఏంటి? మన ఫ్యూచర్ జనరేషన్స్ని మనం ఎలా రెడీ చేయాలి? కేవలం మార్కులు మాత్రమే భవిష్యత్తును డిసైడ్ చేయలేవు కదా. వాళ్లకు సరైన నైపుణ్యాలు అందించినప్పుడే వాళ్ళు రియల్ లైఫ్కి రెడీ అవుతారు. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఇంత మంచి ఫౌండేషన్ పిల్లలకి ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ డీటెయిల్స్ ఇక్కడున్నాయి. స్కాలర్ స్కూల్లో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ఓపెన్ అయ్యాయి. స్కూల్ ఎక్కడుందంటే హైదరాబాద్లోని బోడుప్పల్ సూర్యా హిల్స్ కాలనీలో. ఇక ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే www.scholarschoolhyderabad.com వెబ్సైట్కి వెళ్లొచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తున్న 9700049221 లేదా 8328623412 నంబర్లకి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడొచ్చు. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక అద్భుతమైన కొటేషన్తో ఎండ్ చేద్దాం. మార్కులు కేవలం విద్యార్థులను సృష్టిస్తాయి, కానీ సరైన ఎక్స్పోజర్ మాత్రమే నాయకులను సృష్టిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మన సిస్టంలో కేవలం ర్యాంకుల చుట్టూ తిరిగే పరుగును కాస్త పక్కన పెట్టే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్కి ఇంపార్టెన్స్ ఇస్తే రేపటి తరం ఎంత అద్భుతంగా తయారవుతుందో కదా. ఎందుకంటే రియల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ గేటుతో ఆగిపోయేది కాదు, జీవితాంతం వాళ్లకు తోడుగా ఉండేది.